క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా దివంగత నేత ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు మహానాయకుడు పేరిట 2 భాగాలుగా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ 2 భాగాలలోనూ ఎవరు ఏ పాత్రలో నటిస్తున్నారో తెలియజేసే పూర్తి జాబితా ఇది. ఈ చిత్రంలో నందమూరి తారక రామారావుగా బాలకృష్ణ, ఆయన భార్య బస్వతారకం పాత్రలో విద్యాబాలన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇతర ప్రధాన పాత్రలో నందమూరి త్రివిక్రమరావుగా దగ్గుబాటి రాజా, నందమూరి హరికృష్ణగా కళ్యాణ్ రామ్, లోకేశ్వరిగా పూనం బాజ్వా, భువనేశ్వరిగా మంజిమా మోహన్, సాయికృష్ణగా గరిపాటి శ్రీనివాస్, పూరందేశ్వరిగా హిమాన్సి, ఉమామహేశ్వరిగా హిరోషిని కోమలి, నందమూరి రామకృష్ణగా రోహిత్ భరద్వాజ్ నటించారు. ఇక ఇదే చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావుగా సుమంత్, రామోజీరావుగా గిరీష్, ఎస్వి రంగారావుగా ఈశ్వర్ బాబు, నారా చంద్రబాబు నాయుడుగా దగ్గుబాటి రానా, మండలి వెంకటకృష్ణరావుగా మండలి బుద్ధప్రసాద్, హెచ్ఎం రెడ్డిగా కైకల సత్యనారాయణ, దాసరి నారాయణరావుగా చంద్రసిద్ధార్థ, రేలంగిగా బ్రహ్మానందం, నాగిరెడ్డిగా ప్రకాష్ రాజ్, అల్లూరి చక్రపాణిగా మురళీ శర్మ, ఎల్వి ప్రసాద్ గా జిషు సేన్ గుప్తా, శ్రీదేవిగా రకుల్ ప్రీత్ సింగ్, నాదెండ్ల భాస్కర్ రావుగా సచిన్ కదేకర్, బిఏ సుబ్బారావుగా నరేష్, పి పుల్లయ్యగా శుభలేఖ సుధాకర్ నటించారు. ఇక కేవీ రెడ్డిగా క్రిష్ జాగర్లముడి, పీతంబరంగా సాయి మాధవ్ బుర్రా, విఠలాచార్యగా ఎన్ శంకర్, కృష్ణకుమారిగా ప్రణీత సుభాష్, వెంపటి చిన్నసత్యంగా శివశంకర్ మాస్టర్, సావిత్రిగా నిత్యామినన్, జయప్రదగా హన్సిగా, ప్రభగా శ్రియా, జయసుధగా పాయల్ రాజ్పుత్, యోగానంద్ గా రవిప్రకాష్, తాతినేని ప్రకాష్ రావుగా ఇంటూరి వాసు, టీవీ రాజుగా సురభి జయచంద్ర, పేకేటి శివరంగా భద్రం, షావుకారి జానకిగా శాలిని పాండే, పింగళిగా సంజయ్, మార్కాజ్ బాడ్లేగా అర్జున్ ప్రసాద్, గుమ్మడిగా దేవి ప్రసాద్, జి వరలక్ష్మిగా ప్రత్యూష, పుండరీకాక్షయ్యగా నాగేశ్వరరావు, కమలాకర్ కామేశ్వరరావుగా ఎస్వి కృష్ణారెడ్డి నటించారు. వీరితో పాటు ఇందిరాగాంధీగా సుప్రియా వినోద్, సి నారాయణ రెడ్డిగా రామ్ జోగయ్య శాస్త్రి, ఎంజే రామచంద్రన్ గా సికిందర్, కన్నప్పగా సునీల్ కుమార్ రెడ్డి, డివి నరసరాజుగా అవసరాల శ్రీనివాస్, కె రాఘవేంద్రరావుగా కె ప్రకాష్, సలీం మాస్టర్ గా రఘు మాస్టర్, దగ్గుపాటి వెంకటేశ్వరరావుగా భరత్ రెడ్డి, చలమేశ్వరరావుగా నాగరాజ్, రుక్కుంగదారావుగా వెన్నెల కిషోర్ నటించారు. ఇంకా ఈ చిత్రంలో బాలకృష్ణ పాత్రను ఎవరు పోషించారన్న విషయాన్ని ప్రస్తుతానికి చిత్ర టీం సస్పెన్స్ లో ఉంచింది. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.